మా హస్బెండ్ బర్త్‌డే ఏమో గానీ నేనైతే ఫుల్ టెన్షన్ పడ్డా అసలు. ఆఫ్టర్‌నూన్ డ్యూటీకెళ్ళేటప్పుడు ఈవినింగ్ కొంచెం ఎర్లీగా రండి బర్త్‌డే గదా! టైమ్ స్పెండ్ చేద్దాం అన్నాను. తను లేట్‌గానే వస్తానన్నారు కానీ నేనే తొందరగా రమ్మన్నాను. నేను బర్త్‌డేకి అవన్నీ ఏం డెకరేట్ చేయకముందుకే తనొచ్చేసారు. డోర్ క్లోజ్ చేసి లోపల డెకరేట్ చేస్తుంటే మా పాపెళ్లి సడెన్‌గా తీసింది. ఏంటి ఇవన్నీ అసలు నేను లోపలికి రాను అనేసి చాలా సేపు బయటే ఉన్నాను. నేను రిక్వెస్ట్ చేశాను. అప్పుడొచ్చారు లోపలికి. తనకిలాంటివంటే నచ్చవు. తనసలు బర్త్‌డే గూడా సెలబ్రేట్ చేసుకోరు. దానికొక రీజన్ ఉంది. దానివల్లైతే తను బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోరు. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా నేనెప్పుడూ తనతో లేకుండే బర్త్‌డే రోజు. షార్ట్‌లో చెప్పాను కదా! అంటే బిన్సీ, శివాంషిక చిన్నవాళ్ళవ్వడం వల్ల లాస్ట్ ఇయర్ ఉన్నా ఏం సెలబ్రేట్ చేయలేదని. ఈ ఇయర్ అయితే 1 మంత్ ముందు నుండే ప్లానేసుకున్నా కానీ, తనకి కొంచెం హెల్త్ బాలేదు. దానివల్ల నేను మూడ్ ఆఫ్‌లో ఉండి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడదాం అనుకున్నవన్నీ ఏం పెట్టలేదు. సడెన్‌గా ఇవి ఆ రోజు ఈవినింగ్ తెప్పించాను. ఇవన్నీ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతోని. మా హస్బెండ్ ఫస్ట్ టైమ్ వాళ్ళ ఆఫీస్‌లో కూడా వాళ్ళ సార్ వాళ్ళు కేక్ తెప్పించి కట్ చేయించారంట మార్నింగు. వచ్చి నాకు చెప్పారు. "మరి నీకివి ఇష్టం ఉండవు కదా! ఎలా కట్ చేసావంటే" "నాకు ఇష్టం ఉండదని మా సార్‌కి చెప్పాను కానీ, ఇంకా అందరూ నా కోసం వెయిట్ చేస్తుంటే వద్దనలేక కట్ చేశాను" అన్నారు. అప్పుడు నేను గూడా తీసుకొచ్చినా వద్దనకుండా కట్ చేస్తారు అనే ఒక హోప్ ఉంది కానీ, మళ్ళీ భయమేంది ఇవన్నీ ఎందుకు సెలబ్రేట్ జేసినావు నాకు నచ్చదు కదా! అని తిడతారేమోననేసి ఆ డెకరేట్ చేసే అంతసేపు ఫుల్ టెన్షన్ పడ్డా. మా హస్బెండ్ వచ్చాక గూడా నేను టెన్షన్ పడుతుంటే, "ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నార్మల్ ఉండు" అన్నారు. అంటే నాకు భయమవుతుంది తను ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని. అసలు నా ప్లానింగ్ ఏముండే అంటే తను వచ్చేసరికి మొత్తం డెకరేట్ చేసి అంతా ఉంచేసి ఇంక నేను నా బర్త్‌డేకి తనొక డ్రెస్ ఇచ్చారు. కానీ నా బర్త్‌డే రోజు నేను ఆల్రెడీ డ్రెస్ తీసుకున్నాననేసి అయితే తను ఆ బర్త్‌డే రోజు మార్నింగ్ గాకుండా ఆఫ్టర్‌నూన్ ఇచ్చారు నేను రెడీ అయ్యాక. ఇంకా ఆ రోజు నేను ఏసుకోలేదు దాన్ని. ఇంక తన బర్త్‌డే రోజు ఏసుకుందాం అనేసి అలా ఉంచాను. కానీ నాకసలు టైం గూడా లేకుండే. అది ఏం డెకరేట్ చేయకముందుకే తను రావడం వల్ల అయితే ఇంక నేను ఆ డ్రెస్ గూడా ఏసుకోలేదు. అసలు టెన్షన్ అవుతుంది నాకు. నేను అనుకున్న తర్వాత చెప్పాను. నువ్విచ్చిన డ్రెస్ ఏసుకొని రెడీ అయ్యి కేక్ కట్ చేయించుదాం అనుకున్నాను. కానీ నాకు టెన్షన్ అవుతుంది. నువ్వేమంటావో ఏమోననేసి ఇంక నేనేం రెడీ అవ్వలేదు అనేసంటే, ఏసుకోవాల్సింది ఆ రోజు గూడా ఏసుకోలేదు గదా! అన్నారు తను. ఈసారి కూడా మా హస్బెండ్ బర్త్‌డే అయితే నేనొక్కదాన్నయితే చేయకుండే, ఇంకా ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళుంటే వాళ్ళని హెల్ప్ చేయండి. ఇలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఆ! చేస్తామన్నారు. వాళ్ళు హెల్ప్ చేయడం వల్లనే నేను ఇలా సెలబ్రేట్ చేశాను. నేనొక్కదాన్నయితే ఇలా చేయలేకుండే. అంటే పిల్లలున్నారు గదా! డెకరేట్ చేస్తూ ఉంటే తీస్తా ఉంటారు. వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల, ఇంకా నేను కావాలి అనుకున్న వాళ్ళతోనే తెప్పించుకున్నాను. దానివల్లయితే నేను ఇలా సెలబ్రేట్ చేయగలిగాను. లాస్ట్ ఇయర్ తన బర్త్‌డే గానీ, మా వెడ్డింగ్ యానివర్సరీ ఏమైనా ఉంటే నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేదాన్ని. అంటే అవి ఒక రోజు ముందు తను ఇంటి దగ్గర ఉన్నప్పుడే వచ్చేవి. నేను సర్ప్రైజ్ చేద్దామనుకుంటే ఇంక నాకది డిసప్పాయింట్ అయిపోయేది. సర్ప్రైజ్ చేద్దామనుకుంటేది తనున్నప్పుడే వచ్చేవేంటి ఆర్డర్స్ అనేసి, ఈసారి గూడా అలా తనకి తెలియొద్దని చాలా కవర్ చేషిన. మేము లవ్‌లో ఉన్నప్పుడు కూడా ఒకళ్ళ బర్త్‌డేస్‌కి ఒకళ్ళం గిఫ్ట్స్ పంపించుకోవడం అలాంటివి ఏమీ లేకుండే. కానీ నేను ఒక ప్లేస్‌కెళ్ళినప్పుడు రూ. 100 ఏమో పెట్టి తన కోసం ఒకటి తీసుకొని పంపించాను. అది ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు ఎన్ని ఇయర్సో కానీ 8 ఇయర్స్ అయ్యుండొచ్చు. అది ఇప్పటికి తను అలాగే ఉంచుకున్నారు. ఇక్కడ నేను తనకి గిఫ్ట్ ఇచ్చి ఇందులో ఏముందనుకుంటున్నావంటే తనేమో వాచ్ అంటున్నారు. వాచేనేమో అనుకుంటున్నాననేసి మళ్ళీ దాన్ని ఊపి సౌండొస్తుంది. "ఏమైనా గోల్డ్ తీసుకున్నావా నా కోసం" అంటే, "నేను గోల్డ్ తీసుకునే అంత నా దగ్గర లేవులే అమౌంటు. తీసుకునే టైం వచ్చినప్పుడు తీసుకుంటాననేసి" అన్నాను. "లేదు నేను జోక్‌గా అన్నాను." "వాచ్ అనుకుంటున్నా" అన్నారు. మనం ఇచ్చే గిఫ్టు ఎంత కాస్టు, ఎంత పెద్దది అనేది ఇంపార్టెంట్ కాదు. మనం ఎంత ప్రేమతో ఇస్తున్నామో, అవతల పర్సన్ మనం ఇచ్చే గిఫ్ట్‌కి ఎంత వాల్యూ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. నేను రూ. 100 పెట్టి కొనిచ్చిన గిఫ్ట్‌ని తను ఇప్పటివరకు దాచుకున్నారు. మా హస్బెండ్‌కి బేసిక్‌గా వాచెస్ అలాంటివి ఇష్టం ఉండవు. తాను చాలా సింపుల్‌గా ఉంటారు. అవి ఇష్టపడరు. తనకి నచ్చవు కూడా. కానీ నేనిస్తే అది తను ఉంచుకుంటారు. కానీ నేను ఇచ్చింది తను పెట్టుకుంటారనే నమ్మకం నాకుంది. అందుకే ఆ గిఫ్ట్ ఇచ్చాను. తనకి ఫస్ట్ అన్నారు నాకు నచ్చలేదు అనేసి. కానీ నువ్విచ్చావు కాబట్టి పెట్టుకుంటాననేసి పెట్టుకున్నారు. మా హస్బెండ్ నేనేమైనా ఇస్తే దాన్ని ఎంత ఇంపార్టెంట్‌గా చూసుకుంటారంటే ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయ్యాక మనకి రింగ్స్ పెట్టుకుంటాం కదా! మా హస్బెండ్ మీరు అబ్జర్వ్ చేసుంటే మా ఇద్దరికి రింగ్స్ ఉంటాయి. నా రింగ్‌లో తన నేమ్ లెటర్ ఉంటది. తన రింగ్‌లో నా నేమ్ లెటర్ ఉంటది. తనకి నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే తన రింగు ఏదో వర్క్ చేస్తుంటే రింగ్ తగిలి చాలా దెబ్బ తగిలింది ఫింగర్‌కి. అయినా తను ఆ రింగ్‌ని అస్సలు తీయలేదు. అంటారు చాలా సార్లన్నారు. "ఈ రింగ్‌లో నీ నేమ్ లెటర్ ఉంటది కాబట్టి ఈ రింగ్ నాతో ఎప్పుడున్నా
నువ్వు నాతో ఉన్నట్టే అనిపిస్తది అనేసి. అలాగే నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు గూడా అంటే ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కొంచెం లావయితాం కదా! అప్పుడు నా రింగు టైట్ అయ్యే. కానీ అసలు నేను కూడా తీయలేదు. తీస్తానన్న మా హస్బెండ్ అది ఆ రింగ్ నువ్వు తీసి ఆ రింగ్ అంటే నేను నువ్వు నన్ను తీసి పక్కన పెడతావా అనేసి అన్నారు. ఇంక నేను దాన్ని తీసి లిటిల్ ఫింగర్‌కి పెట్టుకున్నాను కానీ అసలు తీయలేదు. తను గూడా ఆ రింగ్‌కి అంత ఇంపార్టెంట్ ఇస్తారు. నేను బేసిక్‌గా మా హస్బెండ్‌కి సర్ప్రైజ్‌లు కూడా నచ్చవు. కానీ నేను ఇచ్చానంటే తను స్పెషల్‌గా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. అంటారు చాలా సార్లు, "నువ్వు నా కోసం ఏం సర్ప్రైజ్‌లు అలాంటివి ఏం చెయ్యకు" అనేసి. అక్కడ కూడా నేను ఇబ్బంది పడతానేమో అనేసి. ఇక్కడ మాకెవరికి తెలియదు కదా! మళ్ళీ నేను తనని సర్ప్రైజ్ చేయాలి అంటే పిల్లల్నేసుకొని ఇబ్బంది పడతాననేసి, "నువ్వు నాకు సర్ప్రైజ్‌లు అలాంటివి ఏం ప్లాన్ చేయకు. నాకు నచ్చవు" అనేసి చెప్తారు. నేను ఈ వీడియో యూట్యూబ్‌లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, యూట్యూబ్ నుండి మాకు డబ్బులొస్తాయని కాదు కానీ, మాకు చాలా మెమరీస్‌గా ఉంటాయి. మా పిల్లలు పెద్దయినంక చూసుకొని, మా మమ్మీ, మా డ్యాడీ ఇలా లవ్ చేసుకొని, ఇలా చిన్న చిన్న సర్ప్రైజ్‌లు ఇచ్చారు అనేసి వాళ్ళు చెప్పుకొని, వాళ్ళు ఫీల్ అవ్వాలి. వాళ్ళకి మా లవ్ అర్థమవ్వాలి. ఇవి అన్నీ మాకు మెమరీస్‌గా ఉంటాయనేసైతే నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇంకా అవి డబ్బులు అవైతే సెకండ్ థాట్ కానీ, ఫస్ట్ అయితే మాకు ఇవన్నీ మెమరీస్‌గా ఉంటాయనేసే ఫస్ట్ నేను ఫోన్‌లో సేవ్ చేసినా మనం ఫోన్స్ చేంజ్ చేసుకున్నప్పుడు వీడియోస్ డిలీట్ అయిపోతాయి. ఇందులో అయితే ఎప్పటికీ మెమరీస్‌గా ఉంటాయి కదా! అందుకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.